వెల్కమ్ టు సూర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి పౌలకూరు మండలంలో నేదురుపల్లి గ్రామంలో కోదండ రాముల వారి స్వామి కళ్యాణం పురస్కరించుకొని ఈరోజు అయితే భజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మనం చూసుకున్నట్లుగానైతే ఏదైతే భజన కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ గుణం అనేది ఏర్పాటు చేస్తున్నారు. అగ్నిగుణం ఇందులో అగ్నిగుణంలో భాగంగా కానీ ఎంతోమంది వందలాది మంది ఇక్కడికి విచ్చేసి అగ్నిలో ప్రవేశించి ఆ దేవుని కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారో అందులో భాగంగా కానీ మనం చూసుకున్నట్లుగానైతే ఏదైతే ఇక్కడ గురువు గారు ఉన్నారో గురువు గారు అంతా కూడా ఎవరైతే ఇక్కడ భక్తిలో పాల్గొంటున్నారో అందరికీ వాళ్ళకి గురువు నేర్పించి ఆ భజన నేర్పించి ఆ అగ్నిగుణంలో ఎలా నడవాలి అనేటువంటి అన్ని విధాలు కూడా నేర్పించినటువంటి గురువు. అదేవిధంగా గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలంతా కూడా సహకరించినటువంటి విధానం వీళ్ళంతా కూడా నాకు దగ్గర కావాల్సినటువంటి వాళ్ళు. అయితే ఈరోజు ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారంటే అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారంటే చెప్పలేనంటే విధానం రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. కళ్యాణం చూసుకున్నట్లుగానైతే అట్టహాసంగా కళ్యాణం నిర్వహించారు. అందులో భాగంగా కళ్యాణం తదంతరం అదేవిధంగా గున్నాము అదేవిధంగా ఈ పునర్భజన కార్యక్రమము తదంతరం కూడా ఏముంటుందంటే గ్రామంలో కూడా కోదండ రామస్వామి అదేవిధంగా సీతాదేవి అదేవిధంగా హనుమంతుల వారు అదేవిధంగా లక్ష్మణ స్వామికి సంబంధించి ఊరేగింపు కూడా ఘనంగా నిర్వహిస్తారు. మంగళ వాయిద్యాల నడుమ రాముల వారు ఇక్కడ ఊరేగుతారనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగానైతే ఏదైతే అగ్నిగుణం ఇక్కడ ఉందో అగ్నిగుణానికి సంబంధించి ఇప్పుడు ఈ అగ్నిగుణాల్లో నడవబోతున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ అనేక మంది పెద్దలంతా కూడా ఆసీనాలు అయి ఉన్నారు. సో ఈ పెద్దల మధ్య ఇదంతా కూడా ఇక్కడ జరుగుతుంది కనుక ఒకసారి ఒక గురువు గారితో మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూద్దాం. సో సార్ నమస్తే, ఎప్పటి నుంచి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఏంటి మీ ప్రధాన కార్యక్రమం? ఇక్కడ ఈరోజు మన నేదురుమల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణం సందర్భంగా అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం కళ్యాణం జరిగింది. అదేవిధంగా ఉదయం నుంచి భక్తి శ్రద్ధలతో మన పిల్లలందరూ ఒక్క పొద్దులు ఉండి పాండురంగ స్వామి అగ్నిగుణం తొక్కేదానికి అందరూ 100 మంది దాకున్నారు. వీళ్ళు గత 5-6 సంవత్సరాలుగా యజ్ఞగుణ ప్రవేశం అనేది తొక్కుతూ ఉన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది అనేది ఏం లేదు. దేవుడి మీద భారంతో నమ్మకంతో అందరూ గ్రామంలోనే అందరూ కలిసి కట్టుగా ఉండి పెద్దలందరూ కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నారు. సో అదేవిధంగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక కార్యకర్తగా ఈ గ్రామంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎప్పుడు కాళ్ళు కాలుతాయి, పిల్లలు ఇబ్బందులు పడతారనేటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, కాళ్ళు కాలేదు, భయం ఏం లేవు, బాగా సిద్ధంగా ఉంటుంది. మాకు ఈ భజన అంటే బాగా ఇష్టం, అందుకని మేము ఎప్పుడు ఏటా ఇదే కార్యక్రమం చేసుకుంటూ బాగా సంతోషంగా బాగుంటుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లుగా అంతమంది కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తల్లో భాగంగా కూడా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా అనిపిస్తుంది ఇక్కడ భజన కార్యక్రమాలు చేయడం? గున్నాలో తొక్కినప్పుడు ఇది ఫస్ట్ టైం ఇంతకుముందు తొక్కున్నారా? ఇంతకుముందు 3 సార్లు తొక్కున్నాం, ఇది 4వ సారి. ఏమన్నా కాళ్ళు కాలడం అలా జరుగుతాయా? ఏం లేదు, అంతా బాగా. ఎలా ఉంటుంది నిప్పుల్లో నడిచినప్పుడు? మామూలుగానే ఉంటుంది, గులకరాల మీద నడిచినట్టుగానే ఉంటుంది, అంతా బాగుంటుంది. అంతేగాని ఎప్పుడు కాళ్ళు కాలే దాఖలాలు అట్లా ఏం ఉండదు, కాళ్ళు కాలేదు ఏం ఉండదు. అగ్నిగుండం మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? మాది అంతా బాగా జరుగుతుంది, సమగ్రంగా జరుగుతుంది. గ్రామంలో నిర్వహించింది మీరే? మేమే. బాగా జరిగింది, వైభవంగా జరిగింది. అందరూ సమగ్రంగా పుచ్చుకొని అందరూ బాగా చేశారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లుగా చాలా మంది ఇక్కడ విచ్చేస్తున్నారు. సో ఇదనమాట మనం చూస్తున్నటువంటి అయితే ఈ గున్నాంకు సంబంధించినటువంటి నిప్పుల్లో నడిచేటువంటి అవకాశం ఏ విధంగా ఉంది ఏంటనేది ప్రతి ఒక్కటి కూడా మనం వీక్షిస్తాం. ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. దాన్ని కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి వీడియో జర్నలిస్ట్ శంకర్ సైనింగ్ ఆఫ్.